వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సతీష్ గారు, ఇప్పుడైతే మొత్తంగా ఎలక్షన్ పీరియడ్ నడుస్తోంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వారి సొంతూళ్ళకి వెళ్ళి ఓట్ని క్యాష్ చేసుకుందాము అని చెప్పేసి అందరూ సిద్ధంగా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఓటు మీద, అలాగే ఎలక్షన్స్ మీద? అంటే అది పాలిటిక్స్కి సంబంధించి అయితే నేను మాట్లాడిన కానీ బట్ ఓటు హక్కు ఏదైతే ఉందో అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి పర్సంటేజ్ ఎక్కువ ఉందండి ఈసారి. సో ఎవరైతే మీకు ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి పూజ పార్టీ పూజ అనేది ఎక్కువ ఉంటుందండి మన భారతదేశంలో. అంటే ఒక వ్యక్తిని బ్లైండ్గా నమ్మేస్తాం, ఒక పార్టీని బ్లైండ్గా నమ్మేస్తాం. ఆ పార్టీ ఏది చేసినా అది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అంటే రాంగ్ అని చెప్తాం మనం. అంతే తప్ప ఇండివిజువల్ బేసిస్ మీద వెళ్ళే విధానం లేదండి మనకి. యాక్చువల్గా మిగతా కంట్రీస్లో అయితే కొన్ని కంట్రీస్లో కొంత ఉంటుంది. అంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్తాము, బట్ లాజికల్గా డెమోక్రటిక్ వేలో ఉండదండి మన థింకింగ్ అనేది. ఎందుకంటే డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది మనకి, ఇల్లిటరసీ ఎక్కువ ఉండడం వల్ల ఎవరో ఒకరు లోకల్గా ఉన్నటువంటి సపోర్ట్ ఉంటే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా మీకు విలేజెస్లో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డిపెండెన్సీ ఉండడం వల్ల ఆబ్వియస్గా మీకు ఎవరో ఒకరికి సపోర్ట్ కావాలి కాబట్టి ఆ వ్యక్తి పూజ పార్టీ పూజ అని ఉంటుందండి. సో ఇప్పుడున్నటువంటి యూత్ ఆలోచించవలసింది ఏంటంటేనండి, అసలు ఏ పార్టీ అన్న దానికంటే కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు వాళ్ళు పబ్లిక్ వాయిస్ని ఈ యొక్క ఏదైతే చట్టసభల్లో వాళ్ళు వినిపించగలరా లేదా, వినిపించగలరు, పబ్లిక్ వాయిస్ని బాగానే మాట్లాడగలరు, వినిపించగలరు అన్నటువంటి నమ్మకం వచ్చినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ అలాంటి వ్యక్తులు, మంచి వ్యక్తులను కొంతమందిని మనం పార్లమెంట్కి అసెంబ్లీకి పంపాలి. పార్టీతో పని లేదండి అక్కడ. ఎందుకంటే కొంతమంది మీకు పార్టీ ఉంది కదా అని చెప్పి బ్లైండ్గా ఎవరిని పడితే నుంచోబెట్టి మనం పంపించడం వల్ల వాళ్ళు ఏం వాయిస్ రైట్ చేయలేరు అక్కడ. ఫైనల్గా పబ్లిక్ వాయిస్ని రిప్రజెంటేషన్ చేసి రైట్ చేయడం అంతే కదా ఫైనల్గా వాళ్ళు చేసే చట్టసభల్లో. అందువల్ల ఏంటంటేనంటే పార్టీ కంటే కూడా ఇండివిజువల్ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయగలరు అన్న విధానంలో చూడాలి. సరే, ఇంకా డబ్బులు ఇస్తున్నారా, డబ్బులు తీసుకోవట్లేదా, కరప్షన్ కాదా అన్నది ఇంకా అది ఇట్స్ డిఫరెంట్ టాపిక్. మనందరం దొంగలు, మనలో గజ దొంగ పొలిటీషియన్ అంతే. అంటే ఇందులో మళ్ళీ కొంచెం హై లెవెల్ ప్రమోషన్ ఒక రకంగా చెప్పాలంటే పొలిటీషియన్ అంటే. అందువల్ల ఏంటంటే ఉన్న వాళ్ళలోనే బెటర్గా ఉండి, సరే ఇంకెవరో మంచిగా చేయట్లేదు కదా అని ఓటేయడం మానేయకుండా ప్రతి వ్యక్తి వెళ్ళి, ఎందుకంటేనండి పాలిటిక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నాలుగు ఎలా కావాలితే అలా తిప్పేయచ్చు. ఇప్పుడు చాలామందిని ఇప్పుడు రీసెంట్గా వారం రోజుల్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఉన్నారు కళ్యాణ్ దిలీప్ అన్న అతను, మొన్నటిదా జనసేన అన్నాడు, లేదు ఇప్పుడు అంటున్నాడు. లేదా మహాసేన రాజేష్ మొన్నటిదా కూడా చెప్పాడు, ఇంకోటి ఏదో ఇప్పుడు చెప్తున్నాడు. లేదా అప్పుడు దాకా ఒకటి సీట్ ఇవ్వకపోతే ఒక మాట, సీట్ ఇచ్చిన తర్వాత ఒక మాట, అంతే కదండి. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ స్వప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి విషయాన్నైనా మాట వచ్చినోడికి జస్టిఫై చేసేయగలడు. అంటే ఎదురువే జస్టిఫై చేయొచ్చండి. పాలిటిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక విషయాన్ని పాజిటివ్ యాంగిల్లో మనం చెప్పాలి అంటే మాట్లాడటం వస్తే చాలు. ఆ మాట్లాడటం వచ్చిన వ్యక్తులు పాలిటిక్స్లో ఉంటారు కాబట్టి ఎలాంటి పాయింట్నైనా కూడా ట్విస్ట్ చేస్తారు. మధ్యలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే యూత్ కానీ సఫర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే వ్యక్తి పూజ మానాలి, పార్టీ పూజ మానాలి. ఇండివిజువల్గా మనకి ఏ రకంగా మనకి ముందు అందుబాటులో ఉంటారో లోకల్గా మన ప్రాబ్లమ్స్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు, ఫైట్ చేస్తారు పబ్లిక్ తరఫున. ఎందుకంటే చాలామందికి చదువు ఉండదు, పాపం సరైనటువంటి అప్రోచ్ ఉండదు, గవర్నమెంట్ పథకాల మీద అవగాహన ఉండదు, సపోర్టింగ్ ఏవి సరిగ్గా తెలియనటువంటి వ్యక్తులే మనకి ఎక్కువ అండి. అందులోనూ మనం మొత్తం ఇండియాలోనే లోయెస్ట్ లిటరసీ రేట్ చెప్పాలంటే తెలంగాణ కూడా వన్ ఆఫ్ ది లోయెస్ట్గా ఉంటుందని మనకి లిటరసీ కూడా ఎక్కువగా. మనం ఏదో హైదరాబాద్లో జనాలు చూసి బిల్డింగ్లు చూసి ఇదంతా అనుకోకూడదు. మోరోవర్ అన్ఫార్చునేట్గా హైదరాబాద్ లాంటి సిటీలో మీకు 60% కూడా మీకు ఓటింగ్ శాతం జరగట్లే సిటీస్లో. సో అందువల్ల ఓటు హక్కు మీరు డెఫినెట్గా ప్రతి వ్యక్తి కూడా యూజ్ చేసుకుంటూ, ఇది మామూలుగా కొంతమంది ఏదైనా పార్టీలకు తిరగడం లేదా డిపెండ్ అయి తిరగడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ని నెక్స్ట్ జనరేషన్ తీసుకోకూడదు, అంతే కదా. బ్లైండ్గా సరే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, లేకపోతే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, లేకపోతే లోకేష్ అంటేనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటేనో, ఇది తప్పండి. ఇష్యూ బేస్డ్ మీద, యాక్టివిటీస్ బేస్డ్ మీద వాళ్ళు చేసినటువంటి వర్క్ ఏముంది ఇంతకుముందు ఫర్దర్గా చేస్తాను అన్న వాడి కంటే కూడా చేసినోడే. చదువులో కూడా మేము అదే చెప్తాం స్టూడెంట్కి, ఒరే నువ్వు చదువుతాను చేసేస్తాను పొడిచేస్తాను కదా, ఇంతకుముందు ఏం చేసావు, అసలు హిస్టరీ ఏంటి.
దాన్ని బట్టే ఫ్యూచర్ని మనం గెస్ చేసే విధానం ఉంటుంది. అందుగురించి ఏంటంటే ప్రీవియస్గా ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, ప్రీవియస్గా చేసినటువంటి యాక్టివిటీస్ ఏమన్నా, వాళ్ళు ఎంతవరకు చేశారన్న దాన్ని బట్టే మీరు అసెస్మెంట్ చేయాలి తప్ప వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కానీ లేదా వాళ్ళ క్రెడిబిలిటీని కానీ చేస్తాను అన్నటువంటి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక మనిషి మీద ఇప్పుడు అసలు మీకు లక్షల కోట్లు మేము పథకాలు ఇస్తామని చెప్తున్నారు, మరి అన్నీ ఎలా ఇస్తారు ఏంటన్నది నేను ఇంకా డీప్కి వెళ్తే మరి ఇంక వేరే నెంబర్ మాట్లాడాలి నేను ఇప్పుడు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.